చెప్పండి అన్న, మీరు సమ్మె దేనికోసం చేస్తా ఉన్నారు? ఎన్ని రోజుల నుంచి జరుగుతా ఉంది సార్? మాకు గత ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వంలో ఒక ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారం అని తీసుకొచ్చి మమ్మల్ని పర్మనెంట్ చేసినామని కేసీఆర్ ప్రభుత్వంలో చెప్పడం జరిగింది. విలీనం చేసుకున్నామని చెప్పారు సార్. ఈ ప్రభుత్వం లోపల 2 రూల్స్ ఉన్నాయి సార్. మమ్మల్ని ఆర్టిజన్లుగా గుర్తించి 22,670 మందిని విలీనం చేశారు సార్. విలీనం చేసిన తర్వాత 1947 ఆ యాక్ట్ జీవో ప్రకారం చేసిన తర్వాత మమ్మల్ని కన్వర్షన్ గా ప్రమోట్ చేస్తలేరు. మేము ఇట్లా 8 సంవత్సరాల నుంచి వెళ్ళి అయినా మా ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారం కూడా అట్లా కూడా కాకుండా బట్టి విక్రమార్క గారు పాదయాత్రలో కూడా సార్ కలిసిన మంత్రి గారికి విన్నవించినాం. సార్ కూడా సానుకూలంగా అప్పుడు స్పందించారు. చేద్దాం చూద్దాం అని చెప్పింది సార్. ఇప్పుడు ఒకే సంస్థలో ఒకటే రూల్స్ ఉండాలి సార్. ఓఎండ్ఎం స్టాఫ్ కు ఒక రూల్స్, మా ఆర్టిజన్ కార్మికులకు ఒక రూల్స్ ఉన్నాయి. కాబట్టి మాకు ప్రభుత్వం మీద ఎలాంటి బర్డెన్ పడకుండా, ఆర్థిక భారం పడకుండా మేము ఉన్న ఇప్పుడు 22,670 మందిలో కనీసం ఇప్పుడు 19,800 మంది ఉన్నాం సార్. అందరూ కొందరు రిటైర్మెంట్ అయిపోయారు సార్, కొందరు అనివార్య కారణాల వల్ల వాళ్ళు టైం అయిపోయింది. ఉన్న మమ్మలను ఒకే సంస్థలో ఒకటే రూల్స్ చేయమని అడుగుతున్నాం సార్. అన్మ్యాన్డ్ కార్మికులు చాలా మంది కష్టపడుతున్నారు సార్. 1,600 మందిలో వాళ్ళు 1,400 మంది వరకు వాళ్ళు అయ్యారు సార్. వాళ్ళని ఆర్టిజన్లుగా గుర్తించమంటున్నాం. వాళ్ళకి ఐడి నెంబర్ లేదు, ఐడి నెంబర్ ఇచ్చి వాళ్ళకు కరెంటు మీద యాక్సిడెంట్ అయినా హెల్త్ కార్డు అని అన్ని పెంచడం కోసం కూడా అడుగుతున్నాం సార్. ఒకటే సార్, మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తలేము, సామూహికంగానే చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేము సార్. మేము అందరం కలిసి మా కార్మికులము 22,000 మందికి, అంటే ఒక్కొక్కరి కుటుంబంలో 6 ఓట్ల 5 ఓట్లతోటి కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం రావాలని మేము అందరం వేసి గెలిపించుకున్నాం సార్. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి, మా డిమాండ్లను పిలిచి మమ్మల్ని మా దీక్షను విరమింపజేసి మమ్మల్ని పిలిచి చర్చలు పిలవాలని నేను కోరుకుంటున్నా సార్. విద్యుత్ కార్మికుల ఐక్యత. రిప్రజెంటేషన్ ఇచ్చారా మీరు గవర్నమెంట్? మేము గవర్నమెంట్ కు సిఎండి గారికి గత 9 నెలల నుంచి వెళ్ళి అందరు సిఎండీలకు ఇచ్చినాము, మంత్రి గారికి కలిసినాము, ప్రతి డివిజన్ ఆఫీస్ కి ఇచ్చినాము, ఎస్సీ గారికి ఇచ్చినాము, డి గారికి ఇచ్చినాము, ఏఈలకు ఇచ్చినాము. అందరికి ఇచ్చి మేము నిర్వాధిక సమ్మె చేస్తున్నాము. ఇది 3వ రోజు సార్. మేము 3వ రోజు నుంచి వెళ్ళి ఈ సమ్మెలో పాల్గొంటున్నాం సార్. మమ్మల్ని పిలిచి మాకు న్యాయమైన డిమాండ్లు చూడగలరని కోరుకుంటున్నాం. ప్రధాన డిమాండ్ అంటే ఆర్టిజన్లను విద్యా అర్హతను బట్టి కన్వర్షన్ చేయాలి, మాకు ఏపీఎస్బి రూల్స్ ఇవ్వాలి సార్. 2వది అన్మ్యాన్డ్ కార్మికులను వాళ్ళని ఆర్టిజన్లుగా గుర్తించాలి. 3వది ఏంటిదంటే పీస్ రేట్ కార్మికులను జీవో నెంబర్ 11 ప్రకారం వాళ్ళకు కనీస వేతనం అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ జేఏసీ పిలుపు ప్రకారము విద్యుత్ సంస్థలో సమ్మె కొనసాగించడం జరుగుతుంది. ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, తెలంగాణ రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వము కాంట్రాక్ట్ బేసిక్ ఉన్న వర్కర్లందరినీ పర్మనెంట్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. అప్పుడున్న కార్మికులను పర్మనెంట్ చేయకుండా ఆర్టిజన్ గా విలీనం చేసుకొని 1947 యాక్ట్ ప్రకారము ఆ బ్రిటిష్ చట్టాన్ని తీసుకొచ్చి నెత్తిన మోపడం జరిగింది. అలాంటి చట్టాలు అవసరం లేదని ఈ రోజు జేఏసీ నాయకత్వం ముందుండి పోరాడడం జరుగుతుంది. ఇప్పుడు అలాగే అప్పుడున్న విధానాలు ఏంటి అంటే, అప్పుడు కొంతమంది కార్మికులు ఆర్టిజన్ గా కాలేకపోయారు. ఆ కార్మికులను కూడా ఆర్టిజన్ గా గుర్తించాలని ఇప్పుడు సమ్మె చేయడం జరుగుతుంది. ఈ సమ్మె అనేది 3వ రోజు కొనసాగుతుంది. ఈ ఒక్కటేసారి సమ్మెకు పూనుకోలేదు జేఏసీ నాయకత్వం అనేది. దఫాలుగా 4 సార్ల ధర్నా కార్యక్రమాలు చేయడం జరిగింది. అయినా యాజమాన్యం గాని ప్రభుత్వం గాని ఎట్టి పరిస్థితుల్లో స్పందించకపోవడం జరిగింది. ఈ స్పందించకపోవడంతో నిరవధిక సమ్మెకు తెరలేపడం జరిగింది. ఇప్పుడు మన డిస్కమ్సే కాదు, 4 కంపెనీలలో జనరేటింగ్ స్టేషన్ ఉత్పత్తి కేంద్రాలు, డిస్కమ్స్ అన్ని 4 కంపెనీల పరిధిలో సమ్మె అనేది కొనసాగుతున్నది. 3వ రోజు కొనసాగుతున్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలకు పిలవడం లేదు. ఈ యొక్క మన ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థలో అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఈ వర్కర్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పుడు మనకు 2017 సంవత్సరంలో సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లో సేమ్ ఇలాగే పనిచేసే కార్మికులను అక్కడి సిఎండి రఘుమారెడ్డి గారు అప్పుడు వాళ్ళను ఆర్టిజన్ గా గుర్తించినారు. ఇక్కడ కార్మికులను ఆర్టిజన్ గా గుర్తించలేదు. ఈ కార్మికులు 1,600 మంది కార్మికులు ఉండేది. 70-80 మంది కార్మికులు ఇలా విగత జీవులుగా ఉన్నారు. కొంతమంది 70-80 మంది చనిపోవడం జరిగింది. అలాంటి కార్మికులకు ఎలాంటి ఎక్స్గ్రేషియా గాని కుటుంబానికి భరోసా గాని లేదు.
ఆ కుటుంబాలు రోడ్డున పడ్డ పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఇప్పుడు మన విద్యుత్ సంస్థలో బిల్లు రసీదు చింపే వాళ్ళు ఉంటారు, వాళ్ళను పీస్ రేట్ వర్కర్స్ గా పేరు నమోదు చేయడం జరిగింది. ఈ యొక్క కార్మికుల పరిస్థితి, అన్మ్యాన్ కార్మికుల పరిస్థితి దయానీయమైన పరిస్థితిగా ఉంది. ఈ కార్మికులను వెంటనే జీవో నెంబర్ 11 ప్రకారము పీస్ రేట్ వర్కర్లు కల్పించాలని చెప్పి, అలాగే అన్మ్యాన్ కార్మికులను ఆర్టిజన్ గుర్తించాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ కార్మికులపై చొరవ చూపాలని చెప్పి కోరుకుంటున్నాము. కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. విద్యుత్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. ఒకే సంస్థలో ఒకటే రూల్, ఒకే సంస్థలో ఒకటే రూల్, ఒకే సంస్థలో ఒకటే రూల్. విద్యుత్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. విద్యుత్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. విద్యుత్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. ఒకే సంస్థలో ఒకటే రూల్, ఒకే సంస్థలో ఒకటే రూల్, ఒకే సంస్థలో ఒకటే రూల్. విద్యుత్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. విద్యుత్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. విద్యుత్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, ఒకే సంస్థ, ఒకే సంస్థ, ఒకే సంస్థ, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత.